అన్నాడీఎంకేలో ముసలం మొదలైంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ముగ్గురు ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు కలకలం రేపుతోంది. వేలుమణి శిబిరంలోని సత్యభామ, మరగాతం, జయకుమార్ రాజీనామా చేశారు. స్పీకర్కు రాజీనామా లేఖలు అందజేశారు. రాజీనామాల తర్వాత మంత్రి ఆదవ్ అర్జున్ను కలవడం ఆసక్తికరంగా మారింది. త్వరలోనే ముగ్గురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు టీవీకేలో చేరే అవకాశం కనిపిస్తోంది. వీరి రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తే 6 నెలల్లోపు ఉప ఎన్నికలు జరగాలి. బైపోల్స్ లో వీరు విజయం సాధిస్తే టీవీకే బలం మరింత పెరుగుతుంది. అన్నాడీఎంకేలో ముసలం మొదలైంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం కలకలం రేపుతోంది. వేలుమణి శిబిరంలోని సత్యభామ, మరగాతం, జయకుమార్లు రాజీనామా చేశారు. స్పీకర్కు రాజీనామా లేఖలు అందజేశారు. వీరు రాజీనామాల తర్వాత మంత్రి ఆదవ్ అర్జున్ను కలవడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. త్వరలో ముగ్గురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కూడా టీవీకే పార్టీలో చేరే అవకాశం ఉంది. వీరి రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తే 6 నెలల్లోపు ఉప ఎన్నికలు జరుగుతాయి. బైపోల్స్ లో వీరు విజయం సాధిస్తే టీవీకే బలం మరింత పెరుగుతుంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం కలకలం రేపుతోంది. వేలుమణి శిబిరంలోని సత్యభామ, మరకాదం, జయకుమార్లు రాజీనామా చేశారు. వీరి రాజీనామాకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. కార్తీక్, తమిళనాడు రాజకీయ ఎత్తుగడలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని చెప్పాలి. ఇప్పుడు తాజాగా అన్నాడీఎంకేలో విడిపోయినటువంటి ఓ వర్గానికి చెందినటువంటి ఎస్పీ వేరుమణితో పాటు మరొక ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా రాజీనామాకు సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి సత్యభామ, మరగతం, జయకుమార్ ముగ్గురు కూడా తమ రాజీనామా లేఖలను స్పీకర్ కూడా అందివ్వడం కూడా జరిగింది. అయితే ఇది ఏ కారణంతో ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. అయితే తర్వాత ఎవరైతే ముందు నుంచి మద్దతుగా ఎవరైతే టచ్ లో ఉన్నటువంటి టీవీకే అధినేత మంత్రిగా ఉన్నటువంటి ఆదవ్ అర్జున్తో కూడా కలిసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇది రాజీనామా తర్వాత టీవీకేలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు అనేటువంటి వాదన కూడా ఒకటి కనబడుతుంది. అయితే దీనికి అంతటికీ కారణం కూడా రెండుగా విడిపోయినటువంటి అన్నాడీఎంకే త్వరలోనే ఒక్కటి కాబోతోంది అన్న సమాచారం కూడా మనకు ఉంది. అంతర్గతంగా వీళ్ళు కలిసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా కూడా చర్చలు జరుగుతున్నాయి. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో తాము ఈ పార్టీలో ఉండలేమని గ్రహించినటువంటి వారే అందుకనే ఈ ముగ్గురు కూడా రాజీనామా చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు ఒక ఎత్తైతే ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు మాత్రం తమిళనాడు రాజకీయాలను మరొక ఎత్తుకు తీసుకువెళ్ళిందనే చెప్పాలి. అయితే ఇంకా చాలా మంది రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా, లేదంటే ఏఐడీఎంకేలో ఒక్కటి చేయడానికి చేస్తున్నటువంటి ఏదైతే జరుగుతున్నటువంటి చర్చలు ఏవవుతున్నాయో వాటిని నచ్చకుండానే ఈ ముగ్గురు బయటకు వచ్చారా అన్నది మాత్రం మనం కొద్ది రోజుల్లోనే తెలుస్తుంది. రైట్ కార్తీక్, థ్యాంక్ యూ. స్పీకర్ కు రాజీనామా లేఖలైతే ఈ ముగ్గురు కూడా అందజేసినట్టుగా తెలుస్తోంది. రాజీనామాల తర్వాత మంత్రి ఆదవ్ అర్జున్ ను కలవడం ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ గా మారింది. త్వరలోనే ముగ్గురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కూడా టీవీకే పార్టీలో చేరే అవకాశం కనిపిస్తోంది. అయితే వీరి రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తే 6 నెలల్లోపు అక్కడ ఉప ఎన్నికలు జరుగుతాయి. బైపోల్స్ లో కనుక వీరు విజయం సాధిస్తే టీవీకే బలం మరింత పెరుగుతుంది.